వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆదేశం. ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి డిపాజిట్ చేసే వరకు ఆర్ఓలదే బాధ్యత అని స్పష్టీకరణ. మాలి దేశంలో యాదాద్రి జిల్లాకు చెందిన ఇద్దరిని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు. కిడ్నాపర్ల చెర నుండి విడిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని విజ్ఞప్తి చేసిన ప్రవీణ్ రామచంద్ర కుటుంబ సభ్యులు. పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ప్రచారాలు. పని చేయకుంటే రాజీనామా చేస్తానని బాండ్ రాసి ఇచ్చిన చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో సర్పంచ్ కుటుంబం 25 ఏళ్లుగా భర్త, 2 భార్యలే సర్పంచ్గా ఎన్నిక. 6వసారి సర్పంచ్గా బరిలో నిలిచిన 2 భార్యలు గల భర్త. అనుకూలించిన రిజర్వేషన్ 25 ఏళ్లుగా ఆశీర్వదిస్తున్న ఓటర్లు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు పరిశీలించిన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం తనిఖీ. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచన. ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సూచించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నరసింహారెడ్డితో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో డిసెంబర్ 9న 2వ విడత ఎన్నికల సిబ్బందికి, డిసెంబర్ 12న 3వ విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కలిగించాలని, ఆ సమయంలో రిటర్నింగ్ అధికారులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 6న జరిగిన మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ మొత్తం సుమారు 68 వరకు వచ్చాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలపై రిటర్నింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని, లేని పక్షంలో సిబ్బంది నుంచి సరైన పద్ధతిలో పని తీసుకోవడం సాధ్యం కాదన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు చేరుకున్నాయో లేదో రిటర్నింగ్ అధికారి చెక్ చేయాలని, సరైన సమయానికి చేరుకునేలా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ తెలిపారు. బతుకు తెరువు కోసం మాలి దేశంలో పనిచేస్తున్న నల్లమాసు ప్రవీణ్ రెడ్డి కుమారుల రామచంద్రులను కిడ్నాపర్లు చెర నుండి విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ బాధితుల కుటుంబ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. ప్రవీణ్ రెడ్డి తండ్రి జంగయ్యతో పాటు రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పలువురు కరీంనగర్లో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమవారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్ర మాలి దేశంలో రూబీ కంపెనీలో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తున్నారని, వారిని గత నెల 23న మాలి దేశంలోని JNIM అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని వాపోయారు. ఇప్పటి వరకు వారిద్దరి ఆచూకీ లేదని, పక్షం రోజులు దాటినా ఆ దేశ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తామంతా కూలి పని చేసుకుంటూ పొలం పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నామని, తమ బిడ్డలను కిడ్నాప్ ఎందుకు చేశారో కూడా తమకు తెలియడం లేదని పేర్కొన్నారు. మాలి దేశ ప్రభుత్వంతో మాట్లాడి వారిద్దరిని కిడ్నాపర్ల చెర నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుండి తెలంగాణ వాసులను రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ప్రవీణ్ రామచంద్రలను కిడ్నాపర్ల చెర నుండి విడిపించేందుకు మాలి దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల వింత విచిత్రం ప్రచారాలు సాగుతున్నాయి. కొందరు బాండ్ పేపర్ రాసన్న ఓటు వేయండి, పని చేయకుంటే రాజీనామా చేస్తామని ఒట్టేసి చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే చెప్పులు మెడలో వేసుకుని పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. డిగ్రీ వరకు చదువుకున్న రాజేశ్వరి హైదరాబాద్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెంజర్ల సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి తనను గెలిపిస్తే 12 పడకల ఆసుపత్రి అభివృద్ధి, 30 చేతి పంపుల పునరుద్ధరణ, ఓపెన్ జిమ్, కూరగాయల మార్కెట్, గ్రంథాలయం, మినీ కళ్యాణ మండపం ఏర్పాటు, కోతుల సమస్య పరిష్కారం చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు. వాటిని 3 ఏళ్లలో అమలు చేయకుంటే బహిరంగంగా చెప్పులు మెడలో వేసుకొని రాజీనామా చేస్తానని ప్రకటించారు. ₹100 బాండ్ పేపర్లో హామీలు ఇచ్చిన మా ఊరికి ఏంటి ఆ హామీలు అంటే, ఫస్ట్ ఒకటి 12 పడకల ఆసుపత్రి, మళ్ళీ మార్కెట్, ఇంకా స్కూల్ అండ్ అంగన్వాడీ డెవలప్మెంట్, 30 నీటి బోర్లు పునర్నిర్మాణం చేస్తా అని చెప్పేసి, కోతులను పట్టిస్తా అని చెప్పేసి ఇట్లాంటి హామీలు ఇవ్వడం జరిగింది. కావున మా గ్రామ ప్రజలందరూ నన్ను ఇప్పుడు ఒక ఆదరణతోని దగ్గర చేసి నాకు సపోర్ట్గా ఉండడానికి కొంచెం ఆలోచన చేసి ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన వీరాపూర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దొండిగాల గంగవ్వ రామస్వామి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, వార్డు సభ్యులు ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఇంతియాజ్, చెట్పల్లి సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దోస్త అంటే నేను సర్పంచ్ అవడానికి, ఊనియన్ మాస్ అవడానికి కూడా మా డాక్టర్ సాబ్ కూడా అప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు ఎందరికో గరీబులకు ఎన్నితే అన్నికే ఆపరేషన్ చేసిండు. ఆ 30 ఏళ్ళ క్రితం కూడా చేసినందుకు కూడా నాకు ఇవాళ ఈ మంచి పేరు ఉంది. అందుకొరకు ఆయనకు కూడా ఒక డాక్టర్గా ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను. అతనొక్కడు, ఆయనకు 2 భార్యలు అయితేనేం ఆ గ్రామ ప్రథమ పౌరులు ఆ ముగ్గురే. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 దఫాలుగా అంటే 25 ఏళ్లుగా భర్త లేదా 2 భార్యలు ఆ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎవరు సర్పంచ్, ఎక్కడ ఆ గ్రామం? వాచ్ దిస్ GTPL స్పెషల్ స్టోరీ. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒగ్గుల కళాకారుడు మెతుకు కొమరయ్య సర్పంచ్ కుటుంబంగా మారింది. కథలు చెప్పుకుంటూ జీవనం సాగించే కొమరయ్యకు 2 భార్యలు, దేవమ్మ, యాదమ్మ, 2 కూతుళ్ళు ఉన్నారు. నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి కావడంతో 1995 నుంచి ఆయన లేదంటే ఆయన 2 భార్యలే సర్పంచ్గా పనిచేశారు. తొలిసారి 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో కొమరయ్య ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. రెండవసారి అదృష్టం బాగుండి బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో కొమరయ్య మరోసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007లో సర్పంచ్ పదవి బీసీ మహిళ రిజర్వ్ కావడంతో మొదటి భార్య దేవమ్మ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011లో మళ్ళీ బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో మూడోసారి కొమరయ్య సర్పంచ్గా విజయం సాధించారు. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళ రిజర్వ్ కావడంతో రెండో భార్య యాదమ్మ పోటీ చేసి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ బీసీ జనరల్ రిజర్వ్ కావడంతో కొమరయ్య సర్పంచ్గా బరిలో నిలిచాడు. గత 5 దఫాలుగా కొమరయ్య ఆయన 2 భార్యలు సర్పంచ్గా ఎన్నికై గ్రామస్తుల మదిని గెలిచారు. ఆరోసారి కలిసొచ్చిన రిజర్వేషన్ను అనుకూలంగా మలుచుకుని ప్రజా తీర్పును కోరుతున్నారు. ఒగ్గు కళాకారుడు కావడంతో కథలు చెబుతూ నిజాయితీ నిబద్ధతకు మరో అవకాశం ఇవ్వండని ఓటర్లను కోరుతున్నాడు. గత 25 ఏళ్లుగా కొమరయ్య కుటుంబమే సర్పంచ్గా పనిచేసి ప్రజల మద్దతును కూడగట్టుకున్నప్పటికీ పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. ఉండడానికి పెంకుటిల్లు, జీవనోపాధికి ఒగ్గు కథలు చెప్పడం తప్ప మరోటి లేదు. ఇప్పటికీ కులవృత్తి ఒగ్గు కథలతోనే జీవనం సాగిస్తున్నాడు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
గత 10 ఏళ్లలో పలు అభివృద్ధి పనులు చేసిన నిధులు రాక అప్పుల పాలై ఇబ్బందులైనప్పటికీ ప్రజల కోసం గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ మరోసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నానని కొమరయ్య ఆయన భార్య యాదమ్మ చెబుతున్నారు. ప్రజాసేవే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామంటున్నారు. ఒక్కసారి సర్పంచ్ అయితే మరో తరం తిన్న తరగని ఆస్తులు సంపాదించే ఈ రోజుల్లో ఆయన మంచితనం, నిజాయితీ, నిబద్ధత వరుసగా గ్రామ ప్రథమ పౌరునిగా నిలుపుతుందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులకు సేవ చేయడమే తప్ప 5 రూపాయలు సంపాదించలేదని, అందుకే వారికి వరుసగా సర్పంచ్గా అవకాశం కల్పిస్తున్నామని చెబుతున్నారు. పట్టణాలు వేసుకుంటూ నేను జీవనోపాధి సాగిస్తా. గత 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితాల్లో ఉన్నా కానీ ఇప్పటికీ నాకు ఇల్లు లేదు. గిదగూడ పెంకలు ఇల్లు ఉంటుంది. ఎవరైనా వస్తే ఎవరు వచ్చినా ముందర కురిసేసుకోకుండా పెడతా. ఎలాంటి ఖర్చు పెట్టడం కానీ ఓట్లల్లో అది కానీ ఖర్చు పెట్టడం కానీ నా దగ్గర డబ్బులు కూడా లేవు పెట్టడానికి. ఓన్లీ నామినేషన్ మనం వేసినాం, ఊకున్నాం. ఇప్పటికి కూడా నేను ఎలాంటి ఎవరికి ఒక కోటి వేలో ఒకటి మందు పంపించాలి. అది నా గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, నేను గెలుస్తా అని. అంటే 2014 నుండి 2025 వరకు అభివృద్ధి చేసిన తెలంగాణ గవర్నమెంట్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత నా ఊరికి అభివృద్ధి చేసిన. సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మత్స్య నాటక కానీ. వేములవాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం వంటెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. వేములవాడ రూరల్ మండలంలోని ఆయా కేంద్రాల్లో కల్పించిన వసతులపై ఆరా తీసి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కౌంటింగ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వసతుల తీరును అడిగి తెలుసుకున్నారు. వేములవాడ అర్బన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి ఇన్ఛార్జి కలెక్టర్ తెలుసుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం వంటెల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం నిల్వలు పరిశీలించి సేకరణ, తరలింపు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్యాబ్ ఎంట్రీ తదితర అంశాలపై ఆరా తీశారు. ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల పీజీ 3వ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్యు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామాలలో ఎలక్షన్ జరుగుతుంటే వీసీ తన సొంత నిర్ణయాలతో ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడం సరైనది కాదన్నారు. యూనివర్సిటీలో చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది ఉన్నారని, వారు వెళ్ళి రావాలన్నా చాలా సమయం పడుతుంది. అవేవి ఆలోచించకుండా పరీక్షలు నిర్వహించడం సరైనది కాదన్నారు. డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు సెట్కు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. కావున పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేయాలన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆరకట్టు పూజ మహోత్సవంలో కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ దంపతులు భక్తులతో కలిసి పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తి వాతావరణం నిండిన ఈ వేడుకలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయ్యప్ప స్వామి వారి చరణాల వద్ద ప్రజల సంకల్పాలు సఫలమవ్వాలని, ప్రతి ఇంట శాంతి సంపదలు నిలవాలని ఆయన ప్రార్థించారు. ఆధ్యాత్మిక శోభతో భజనలు, హారతులతో, భక్తుల నినాదాలతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో కలిసి పూజలు చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం చింతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైర మల్లేశం స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం వాడవాడలో తిరుగుతూ ఓటు వేయాలని చింతకుంట సర్పంచ్ అభ్యర్థి బైర మల్లేశం, గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, తెలంగాణ రాష్ట్రం వారి స్వార్థంకు తెచ్చుకున్నదే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప డబుల్ బెడ్రూమ్లు ఏ ఒక్కరికి ఇవ్వలేదని ఆయన అన్నారు.
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి కుటుంబం కలకలలాడుతుందని అన్నారు. గ్రామాల్లోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తానని, పరిశుద్ధం లోపించకుండా చేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనన్న ఆశీర్వదించడంతో ముందుకు వస్తున్నట్లు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, బైరాదేవ్ యాదవ్, చెదలు తిరుపతి, నల్లూరి కిషన్, గాజ ప్రభాకర్, లోక నర్సారెడ్డి, పెద్ద భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఎన్నో సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి దీపాలు కానీ ఎన్నో పోల్స్ వేయించడం జరిగింది. అప్పుడు మరి నేను మా పార్టీ అధికారంలో లేదు. మరి ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే ఉన్నాడు. గత ఎమ్మెల్యే తిరిగి కాదు, ఎక్కడో ఉన్నాడు. మా ఎమ్మెల్యే 24 గంటలు 24 hours అందుబాటులో ఉంటుండు. మరి అందరూ చూసుకుని కతలాపూర్ మండలి కానీ ఎక్కడైనా కానీ మరి 24 hours ఆది సీనన్నకు ఆదివారం సెలవు లేదన్నట్టు అట్లా తిరుగుతుండు. మరి అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే ఉన్నాడు. మరి వాళ్ళ మీకు తెలుసు, బ్రదర్స్ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మొత్తం దగ్గర ఉంటారు. మరి తిమ్మాపూర్ తాండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుగ్లావత్ నవ్య మహిపాల్ నాయక్ కోసం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తాండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుగ్లావత్ నవ్య మహిపాల్ నాయక్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న స్థానిక నాయకులు సర్పంచ్ అభ్యర్థి గుగ్లావత్ నవ్య మహిపాల్ నాయక్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఎలాంటి ఇండ్లను నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అలాగే నిధులు అధిక మొత్తంలో వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, కిసాన్ సెల్ చైర్మన్ తిరుపతి, దామోదర శ్రీను, గడ్డం శంకర్, రాకేష్, తండా నాయకులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జీవితాంతం ఉన్నటువంటి ఒక కళ నెరవేరుతుంది. మనం ఇంట్లో, మన సొంత ఇంట్లో మనం ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా, ఎవ్వరు కూడా ఇప్పుడు 2-3 స్టార్ట్ చేయలేదు అంటారు కదా, అందరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం 5 లక్షలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా మీకు తెలుసు, వాస్తవమా కాదా? మరి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి. ఒక పని ఉన్నప్పుడు ఇంకో పని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవాలమ్మా. కాబట్టి మీరు అందరు కూడా ఇల్లు కట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా మీ అసంటోళ్ళకే అండగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి మహిపాల్. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. వరుసగా 7వ రోజు విమానాలు రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతుంది. వరుసగా 7వ రోజు విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతుంది. సోమ మంగళవారాల్లో ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తుంది. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథులు వస్తుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సులో వివరించనున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆదేశం. ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి డిపాజిట్ చేసే వరకు ఆర్ఓలదే బాధ్యత అని స్పష్టీకరణ. మాలి దేశంలో యాదాద్రి జిల్లాకు చెందిన 2 కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు. కిడ్నాపర్ల చెర నుండి విడిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని విజ్ఞప్తి చేసిన ప్రవీణ్ రామచంద్ర కుటుంబ సభ్యులు. పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ప్రచారాలు. పని చేయకుంటే రాజీనామా చేస్తానని బాండ్ రాసి ఇచ్చిన చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో సర్పంచ్ కుటుంబం 25 ఏళ్లుగా భర్త 2 భార్యలే సర్పంచ్గా ఎన్నిక. 6వసారి సర్పంచ్గా బరిలో నిలిచిన 2 భార్యలు గల భర్త అనుకూలించిన రిజర్వేషన్ 25 ఏళ్లుగా ఆశీర్వదిస్తున్న ఓటర్లు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు పరిశీలించిన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం తనిఖీ. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.